ధ్యాన పద్ధతి వేరు, ధ్యాన స్థితి వేరు. ధ్యానం చేయటం ఆగిపోతేనే స్థితి మొదలవుతుంది. నువ్వు ధ్యానం చేసినంతసేపు కూడా నీకు స్థితి అర్థం కాదు. అది ఊరికే ప్రాక్టీస్గానే మాత్రమే మిగులుతుంది, కానీ నిజమైన అనుభవంలోకి నీకు రాదు. అంటే కుక్కకి కట్టిన చైన్ వంటిది. మనం కుక్కకి పెంచుకున్నప్పుడు చైన్ కట్టి ఆ గొలుసు మన చేతిలో ఉంచుకున్నట్టు నీ మనసుని, నీ మైండ్ని ఒక గురువు చేతిలో పెడుతున్నావు. ఆ గురువు ఎలా చెప్తే అలా నువ్వు ఆడుతున్నావు. నీకు మొత్తం సంశయాలన్నీ కూడా నీ గురువుకు చెప్తే ఆ గురువు నుంచి వచ్చిన సమాధానాలతో నువ్వు నడుస్తున్నావు. నీ 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 సహజమైన స్థితిలో నువ్వు ఉండట్లేదు. నీ సహజమైన ఆలోచన, నీ సహజమైన ఇది రావాలంటే మామూలు స్థితిలోకి రావాలి. గురువుని వదిలిపెట్టి నువ్వు స్థితిని మెయింటెనెన్స్ చేయాలి. సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు నువ్వు సైకిల్ తొక్కటం ఎలాగ రోడ్డు మీదకి వెళ్ళి ఎలా తొక్కగలుగుతావో జీవితం కూడా అంతే. ధ్యాన పద్ధతి నుండి స్థితికి రావటం అంటే సహజ సమాధి స్థితి. అంటే ప్రతిరోజు భావప్రాప్తి జరుగుతూనే ఉంటుంది. అది నీకు తెలుసుకోగలగాలి. నువ్వు స్కూల్లో ఎలా నేర్చుకున్నావో అలా నేర్చుకుంటూ ఉంటే జీవితాంతం నేర్చుకోవాల్సి వస్తుంది. నీకు ఏది రాదు అని అర్థం అన్నమాట. ఎక్కువ టైం పడుతుంది అంటే నీకు ఇంకా సంశయాలు ఉంటే నువ్వు మామూలు స్థితిలో లేవని అర్థం. నువ్వు సహజమైన స్థితిలో ఉంటే నువ్వు వచ్చి ధ్యానం నేర్చుకున్నావా లేనిది అనేది అర్థం అవుతుంది. ఇంకా నువ్వు వెళ్తూనే ఉన్నావంటే నీకు అది రాలేదని అర్థం. తక్కువ సమయంలో ఎండేదిగా ఉండాలి ధ్యాన పద్ధతి. అంటే కొద్ది రోజుల్లోనే పద్ధతి లేకుండానే సహజ పద్ధతిగా స్థితి ఏర్పడాలి. అంటే పోలిక లేని స్థితి ధ్యానం. పోలిక పడిపోతేనే నిజమైన ధ్యానం కుదురుతుంది. నువ్వు ఎవరితోనూ పోలిక ఉన్నంతసేపు నీకు సహజమైన ధ్యానం అనేది కుదరదు. ఎవరితోనూ పోలిక లేకుండా ఉన్నప్పుడే సహజమైన స్థితి ఉంటుంది. అంటే ఎంతమంది ఉన్నా ఎంత గుంపులో ఉంటే అంత ఆనందం నీకు ఉండదు. నువ్వు లోపల నీ స్థితి మాత్రం ఏకాంతమే. ఎంతమంది ఉన్నా సరే ఆ గుంపులో నీకు నిజమైన స్థితి అనుభవం కాదు. నిజమైన ఏకాంతంలోనే ఆనందం ఉంటుంది. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఏకాంతం అనేది సత్యం. నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అప్పుడు ఎవరితోనూ ఎటువంటి గొడవ ఉండదు. గొడవ అవుతుందా? అవటానికి ఆస్కారం లేదు. అంటే నీ మనసు ఏం చేసినా కూడా ఆ మనసు నిండదు. మనసు అనేది నిండింది అంటే అది చచ్చిపోయావని అర్థం, చచ్చిపోయిందని అర్థం. ఏం చేసినా తృప్తి లేనిది మనసు. మనసు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలి. వేరే వాళ్ళని మోయకూడదు. మనసులో నువ్వు మోయకూడదు. శారీరకంగానే నువ్వు కొంతసేపు మోయలేవు. మానసికంగా నువ్వు వాళ్ళని వీళ్ళని మోస్తున్నంతసేపు నువ్వు దానిలోంచి నువ్వు బయటపడలేవు.